ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు జేఏసీ నేతలు. తెలంగాణ సాధించుకోవడం గొప్పే కానీ ఎప్పుడైతే ఉద్యమకారులు ఐక్యమత్యంగా ఉంటారో అప్పుడే మన హక్కులను సాధించుకున్న వాళ్ళమవుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ఉద్యమకారులను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఉద్యమము అది ప్రజలందరూ దాంట్లో భాగస్వాములే. కొంతమంది ప్రాణాలు బలి తీసుకుని ఉద్యమానికి ప్రాణం పోస్తే, కొంతమంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసము తమ ఆస్తిపాస్తులన్నింటినీ కూడా కరగదీసుకున్నారు. కొంతమంది ఉద్యోగాలను కూడా లెక్క చేయకుండా పోరాటంలో పాల్గొన్నారు. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి తెలంగాణ కోసం నిలబడ్డారు. ఇట్లా అనేక మంది పోరాటాల ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఇది ఏ ఒక్కరి వల్లనో ఏర్పడినటువంటి రాష్ట్రం కాదు. ఏ ఒక్కరి పోరాటం వల్ల ఏర్పడిన రాష్ట్రం అని కనుక చెప్తే అంతకంటే పెద్ద అబద్ధం మరొకటి లేదు. తెలంగాణ ప్రజలందరి సమిష్టి పోరాటాల ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రం ఇవాళ మనం కోరుకునేది ఏంటంటే, ఇవాళ ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ఈ పోరాటం చేసిన ప్రజలకు గుర్తింపు దక్కాలి, వాళ్ళు ఆత్మగౌరవంతో బతికే అవకాశం రావాలని, వాళ్ళకు కూడా ఇంత త్యాగం చేసినందుకు గాను ఇవాళ కష్టకాలంలో వాళ్ళ వెంట ప్రభుత్వం నిలబడాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. ఓ ప్లాటు ఇవన్నీ చిన్న విషయాలు దాంట్లో, కానీ వాటి ద్వారా అందరూ ఇస్తున్న సంకేతం ఏంటంటే, ఇది మేము కొట్లాడితే ఏర్పడిన రాష్ట్రం, ఈ రాష్ట్ర నిర్మాణంలో మా అందరికీ భాగస్వామ్యం ఉండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఫలితాల్లో అందరికీ వాటా దక్కాలి, న్యాయసమ్మతమైన వాటా దక్కాలి, సామాజిక న్యాయం ప్రకారం న్యాయసమ్మతమైన వాటా దక్కాలని చెప్పి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ ఉద్యమకారుల ఆకాంక్షలని గుర్తించి వెంటనే హైదరాబాద్ ఉప్పల్ రామాంతపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును వెంటనే తెలంగాణలో అమలు చేయాలని భారీ ర్యాలీ నిర్వహించారు. పేద ముస్లింలకు ఈ బిల్లు ఎంతగానో మేలు చేస్తుందన్నారు. ముస్లింలలో అనేక తెగలు ఉన్నాయని, వారు ఈ బిల్లుకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాయన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఎటు తోచగా ముస్లింలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మైనార్టీల భూములు లాక్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యగా పేర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. కాలంలో లోక్సభలో, రాజ్యసభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో వక్ఫ్ బోర్డు యొక్క అమెండ్మెంట్ బిల్లుని ప్రతిపాదించడం, దానికి ఇటు లోక్సభ, రాజ్యసభలో ఆమోదించడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర రాజకీయ పక్షాలు జేపీసీకి నివేదించాలంటే జేపీసీ వేసి దేశవ్యాప్తంగా 38 నగరాల్లో పర్యటించి లక్షల మందిని కలిసి కోట్ల సంఖ్యలో వినతి పత్రాలని స్వీకరించినటువంటి తర్వాత రూపొందించినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ యొక్క బిల్లు ముస్లింలలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమం కొరకు ఉపయోగించడానికి, అభివృద్ధి చేయడానికి దోహదం చేసేటువంటి బిల్లు అని చెప్పని పేర్కొన్నారు. దాంతో పాటుగా మరి వక్ఫ్ ప్రాపర్టీని కొంతమంది వ్యక్తులు దాంట్లో ఉన్నటువంటి కొన్ని సెక్షన్లని ఆధారంగా చేసుకొని సాధారణ సామాన్య ప్రజానికాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి సంఘటనలు, సందర్భాలు, సన్నివేశాలు అనేకం కూడా ఈ కుహానా లౌకికవాద పార్టీలో, సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్ గా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్, మరి సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలు ముస్లింలను తప్పుదోవ పట్టిస్తాం. కోటరి అంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు వైవి సుబ్బారెడ్డి. పార్టీని వీడాక అభండాలు వేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు కోటరి నడిపింది ఎవరు? కోటరి ఉందా లేదా విజయసాయికి తెలియదా అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో చక్రం తిప్పిన వాళ్ళలో సాయిరెడ్డి కూడా ఉన్నారని వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఏదో ఒక విధంగా అభియోగాలు వేయాలి, బండలు వేయాలనే కార్యక్రమం చేస్తున్నారే కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కోటరి ఉందా లేదా, కోటరి నడిపింది ఎవరు అనేది ఆయనకు తెలీదా? మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా కోటరి ఉందా లేదా అనేది ఆయనకే తెలియదు. ఆయనే కదా అప్పుడు ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాల అధికారంలో చక్రం తిప్పారు మొత్తం. ఆయనే చెప్తున్నాడు కదా, నెంబర్ 2 స్థాయి నుంచి
2000 స్థానం అని పోయలేదు. నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఆయనే, 1 to 100 ఆయనే, దాంట్లో అనుమానం ఏం లేదు. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి విచారణ ముగిసింది. మిథున్ రెడ్డిని సిట్ అధికారులు 8 గంటల పాటు ప్రశ్నించారు. స్టేట్మెంట్పై మిథున్ రెడ్డి సంతకాలు తీసుకున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు విచారించారు. అయితే మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ నోటీసులపై రాజ్ కసిరెడ్డి ఆడియో మెసేజ్ సంచలనం సృష్టించింది. లిక్కర్ కేసులో తనకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలన్నారు. తాను మెసేజ్ పెట్టాక 2వ నోటీస్ ఇచ్చారన్నారు. కేసులో ప్రాథమిక సమాచారం ఇవ్వాలని కోరా, తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. సాక్షిగా విచారణకు పిలిచి అరెస్టు చేయాలని చూస్తున్నారని తన లాయర్లు చెప్పినట్లు తెలిపారు. విజయసాయి చరిత్రను అందరి ముందు పెడతానన్నారు రాజ్ కసిరెడ్డి. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గత లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి, మా ఇంటికి వచ్చి మా మదర్ కి నోటీస్ ఇచ్చారు. నన్ను విట్నెస్ గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు. విత్ ఇన్ 24 hours ఆర్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు, నేను ఐ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్, నేను వస్తాను, బట్ నాకు ప్రైమరీలీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఏముంది, నన్ను ఏమైనా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమైనా తెమ్మంటారా, ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది ఎవరైనా చెప్పింది ఉందా, ఎనీథింగ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్డ్. అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళీ సర్వ్ చేశారు వయా ఈమెయిల్. ఆ ఈమెయిల్లోనే మళ్ళీ ఈరోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టుగా ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ మై లాయర్స్ వర్ వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే, వీళ్ళు మిమ్మల్ని విట్నెస్గా నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్కి అడ్రస్ చేయడం బెటర్ అని అన్నారు. సో వాళ్ళు పంపించిన నోటీస్ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది. దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. అది కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము, వేర్ వీ హ్యావ్ క్లియర్లీ టోల్డ్ దట్ ఐ విల్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది ప్రపంచంలోనే అధునాతనమైన లినాక్ మిషన్ను 22 కోట్లతో ఏర్పాటు చేశామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను మంత్రి సత్యకుమార్, టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో అందని చికిత్స కర్నూలు క్యాన్సర్ ఆసుపత్రిలో అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైద్య రంగంలో పెను మార్పులు వచ్చాయన్నారు. కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. ఇవాళ ప్రారంభించబడిన స్టేట్ క్యాన్సర్ సెంటర్లో ఒక అత్యాధునిక, రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా లేని లినాక్ మిషన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు 21,50,00,000 విలువ చేసే లినాక్ మిషను, దానికి యాక్సిలరీ ఎక్విప్మెంటు కింద ఒక 10 కోట్లు, రేడియేషన్ ఆపడానికి బంకర్ నిర్మాణానికి 10 కోట్లు, ఇదే విధంగా అనేక రకాలైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా ఇవాళ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు 40 లక్షల నుంచి 2.5 కోట్ల విలువ చేసే చిన్న చిన్న ఎక్విప్మెంట్లను కూడా ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఒక అధునాతనమైన క్యాన్సర్ చికిత్స కర్నూలులో అందబోతోంది. ప్రపంచంలోనే అత్యధిక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారైన లినాక్ మిషన్ ని కానీ, సిటీ స్కానర్ని కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే కర్నూలు జీజీహెచ్ వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంది. అత్యంత క్లిష్టమైన సర్జరీల్ని, మన ఊహకు కూడా అందని సర్జరీలు కూడా డాక్టర్లు చేశారు. ఒక్కోటి 10 లక్షల నుంచి 20 లక్షలు ఖరీదు చేసే ఆసుపత్రులకు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేసేదాన్ని ఉచితంగా ఇంట్లో ప్రతి పేషెంట్ చెప్తుంటే, వాళ్ళ అనుభవాలు చెప్తుంటే, అత్యంత పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు చివరికి 2 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయికి క్లిష్టమైన సర్జరీ చేసి ఇప్పటికీ ఆ అబ్బాయికి పాలియేటివ్ కేర్ అందిస్తూ చికిత్స అందిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో బారువా బీచ్ ఫెస్టివల్ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆలివ్ రిడ్లీ తాబేల్ పిల్లలను సముద్రంలో విడిచిపెట్టి ఫెస్టివల్ ప్రారంభించారు. మొత్తం 2 రోజుల పాటు ఈ బీచ్ ఫెస్ట్ జరగనుంది. సందర్భంగా విశాలమైన సముద్ర తీరం ఉన్న సిక్కోల్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు బారువా బీచ్ ఫెస్టివల్ పెట్టామని రామ్మోహన్ తెలిపారు. మరి జిల్లా కలెక్టర్ గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు విప్ వర్యులు అశోక్ బాబు గారు, అలాగే జిల్లా తాలూకా ఒఫీషియల్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాం. అయితే దీని తాలూకా ఉద్దేశం ఏంటంటే, ఒక అందమైన బీచ్ ఇక్కడ బారువాలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి బీచ్ ఉంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ బీచ్ తాలూకా యాక్టివిటీస్ని ప్రమోట్ చేసి చాలామంది టూరిస్ట్ని ఇక్కడ ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఇనీషియల్గా చిన్న కర్టెన్ రేజర్ ప్రోగ్రామ్ లాగా పెట్టాం. బీచ్ స్పోర్ట్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ సీ కయాకింగ్ కానీ, లేకపోతే పారాగ్లైడింగ్ కానీ, జీప్ పారాగ్లైడింగ్ కానీ, అలాగే బీచ్ వాలీబాల్ కానీ, మనకి బ్యాక్ వాటర్స్ ఉన్నాయి దాని మీద కయాకింగ్ కానీ, ఇలాంటి అనేక రకాలైన స్పోర్ట్స్ మన బీచ్ మీద సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టడానికి ఒక ఆలోచనతో ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దానితో పాటు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే మనకున్న తీర ప్రాంతం అంతా కూడా ఇదే సమయంలో గుడ్లు పెట్టడానికి తాబేళ్ళన్నీ కూడా వచ్చి పెట్టిన తర్వాత చిన్నపిల్లలు మళ్ళీ సముద్రంలో తిరిగి పెట్టే కార్యక్రమం ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అలాగే ఎన్జిఓ ట్రీ ఇండియా వాళ్ళందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. అయితే వాళ్ళకి కూడా ప్రోత్సహించడానికి, అలాగే పబ్లిక్ కానీ, లేకపోతే ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళకి కూడా నేచర్తో కనెక్ట్ అవ్వాలి ఎక్కువగా. మనం ఒక్కరిదే కాదు, ఈ యొక్క ప్రపంచం, లేకపోతే ఈ భూమి, ఈ పంచభూతాలు మనతో పాటు అనేక జీవులు పంచుకుంటున్నాయి. అందరినీ కూడా సంరక్షించుకోవాలి, అందరినీ గౌరవించుకోవాలనే పద్ధతిలో ఆలివ్ రిడ్లీ కన్జర్వేషన్ ప్రోగ్రామ్కి కూడా ఈరోజు ఒక చిన్న కార్యక్రమం. దీంతో జేఈ మెయిన్స్ ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు రికార్డులు సాధించారు. టాప్ 10 ర్యాంకుల్లో 2 ర్యాంకులను శ్రీ చైతన్య కైవసం చేసుకుని హైట్రిక్ విజయం సాధించిందని ఆ సంస్థ అకాడమిక్ డైరెక్టర్ సుష్మాశ్రీ తెలిపారు. జూబ్లీ హిల్స్ దస్బల్లా హోటల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు డైరెక్టర్ సీమాతో కలిసి పుష్పగుచ్చాలు అందించి మెడల్స్తో అభినందించారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లో 4 ర్యాంకులు, 100 లోపు 27 ర్యాంకులు, 1000 లోపు 150 ర్యాంకులు తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారన్నారు. జేఈ మెయిన్స్లో 300కు 300 మార్కులు గత 3 సంవత్సరాల నుంచి విజయాలు సాధిస్తూ హైట్రిక్ నిలిచిందన్నారు. ఇయర్ మెయిన్స్ లాస్ట్ ఇయర్ లానే 2 సెషన్స్ లో అయింది. జనవరిలో ఒకసారి, ఏప్రిల్లో ఒకసారి. అయితే లాస్ట్ ఇయర్ మీద 3 lakh స్టూడెంట్స్ ఎక్కువ రాశారు ఈసారి మెయిన్స్. దిస్ ఇయర్ వీ హ్యావ్ అబౌట్ 14.75 lakh స్టూడెంట్స్ who have appeared for mains. ఈ 19 papers లో 24 candidates got 100 percentile and there are 5 students in the country who have secured 300 to 300 marks వచ్చినాయి. ఈ 5 students లో 2 students are from Sri Chaitanya. ఇవాళ Ajay Reddy who is here today, he's been our classroom student 9th, 10th, 11th, 12th నుంచి techno school student and then Sri Chaitanya Junior College student. So he secured 300 by 300. Another girl, Devdatta Maji, who is from West Bengal, తనకు కూడా 300 వచ్చింది. సో 5 స్టూడెంట్స్ కంట్రీలో ఉంటే 2 శ్రీ చైతన్య పిల్లలే. we're very proud of that. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంకా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి, ఈజీగా బెటర్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫౌండేషన్ ప్రోగ్రామ్ ప్రాపర్ కాన్సెప్ట్, ప్రాపర్ వే ఆఫ్ టీచింగ్ జరుగుతుంది కాబట్టి 11th, 12th వచ్చాక ఇంకా ఫాస్ట్ గా they will be able to cope up and move ahead in this competitive world. Advantage for the students is the more number of points they will cover, more number of questions and models they will be able to cover, because time ఎక్కువ దొరుకుతుంది. 9th నుంచి టాపిక్స్ కొన్ని ఏదైతే 9th, 10th CBSEలో ఉంటాయో ఆ టాపిక్స్లో IIT స్టాండర్డ్ దాకా టీచింగ్ వర్కింగ్ జరగడం వలన 11th, 12th వచ్చాక అట్లీస్ట్ హాఫ్ ద టాపిక్ స్టూడెంట్ ఈజీ అవుతాం. ఇప్పుడు మేము ఇచ్చే పేపర్ స్టాండర్డ్ కానీ అనాలిసిస్, ఇఫ్ యూ లుక్ అట్ అవర్ గ్రాండ్ టెస్ట్ మెయిన్స్లో సెషన్ 1, సెషన్ 2 టెక్నిక్, that standard is on par with the final mains exam. చాలా చోట్ల పిల్లలు ఈజీ మెయిన్స్ ఎగ్జామ్స్ మాక్ టెస్ట్ కింద రాసి ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళాక ఇబ్బంది పడి మార్క్స్ తగ్గి, కానీ శ్రీ చైతన్య గ్రాండ్ టెస్ట్ ఆర్ ఆన్ par with the final main standards is definitely helping lot more students succeed than before, and we're quite happy to see that.
So today's result overall is very encouraging to Sri Chaitanya and the students. And I hope all these students do extremely well in the coming advanced exam also. Good luck to each and every one of the kids who have qualified today in mains and appearing for the advanced exam. జేఈ మెయిన్స్ ఫలితాలలో కనివిని ఎరుగని రీతిలో ర్యాంకు రీచ్ విద్యార్థులు విజయదుందుబి మోగించారు. ఆల్ ఇండియా 100లోపు 18 ర్యాంక్స్ సాధించి సత్తా చాటారు. తమపై నమ్మకంతో తల్లిదండ్రులు వారి పిల్లలను తమ కళాశాలలోని చేర్పించారని కాలేజీ యాజమాన్యం తెలిపింది. జేఈ ఫలితాలతో తమ సత్తా ఏమిటి అనేది 2 తెలుగు రాష్ట్రాలలో తేటతెల్లమైందని అన్నారు. రేపటి రోజున ఐఐటీ నీట్లో మంచి ర్యాంకు సాధించాలంటే తల్లిదండ్రులు సందేహం లేకుండా ర్యాంక్ రీచ్ కళాశాలలో చేర్పించాలని కాలేజీ యాజమాన్యం సూచించారు. ఈ రోజు మేము సాధించిన సక్సెస్ అటువంటిది. ఈ రోజు మాకు, మా స్టూడెంట్స్ కి, మా పేరెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ డే అండ్ వెరీ హ్యాపీ మూమెంట్, ప్రైడ్ మూమెంట్ అండి. ఎందుకంటే ఈ రోజు మిగతా కాలేజెస్ లాగా మేము వేలాది మంది స్టూడెంట్స్ తోనో లక్షలాది మంది స్టూడెంట్స్ తో మేము ర్యాంకర్స్ ని ప్రొడ్యూస్ చేయలేదండి. ఉన్న లిమిటెడ్ స్ట్రెంత్ లోనే టాప్ 100లో 18 ర్యాంక్స్ రావడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్ అండ్ గ్రేట్ సక్సెస్. సో ఈ సక్సెస్ వెనుక మాది ఒక్కరోజు కృషి కాదండి. మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎస్పెషల్లీ మా పేరెంట్స్ యొక్క సపోర్ట్. సో ఇది 24 hours మా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్కింగ్, ఇవన్నీ కలిపి ఈ రోజు మాకు సక్సెస్ వచ్చింది. సో అందుకని పేరెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్ బాగుండాలని చెప్పేసి మా మీద నమ్మకంతో, మా మీద భరోసాతో ఏదైతే మా ర్యాంక్ రీచ్ ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ చేశారో వాళ్ళ భరోసాను నిజం చేస్తూ, వాళ్ళ ఆశలని, వాళ్ళని ఆకాంక్షలని నిజం చేస్తూ ఐఐటి మెయిన్స్, నీట్ ఎడ్యుకేషన్ ఉన్నంత వరకు సో ర్యాంకులకి ఒక ఎంబీబీఎస్ ర్యాంక్ కానీ, ఒక జేఈ మెయిన్స్ ర్యాంక్ కానీ, ఒక ఐఐటి ర్యాంక్స్ కానీ కేర్ ఆఫ్ అడ్రస్ గా, ఒక విజయవంతమైన చిరునామాగా ఈ రోజు తెలుగు పేరెంట్స్ మా వైపు చూడబోతున్నారు. ఖచ్చితంగా ఈ సక్సెస్ వెనుక ఉన్నటువంటి మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్ అండ్ మా పేరెంట్స్, సో అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ. This is Ernest Free, Administrative Director of Rank Ridge Educational Institutions. I am proud to announce that we have achieved 18 ranks below 100 in this organization. When compared with the other organizations, we can proudly say that we are the best ones because our academic schedule as well as teaching faculty as well as care upon the students is nothing but a success which we have achieved today. We can proudly say that this is an excellent result which we have produced in this academic year 2025. This is not the end of this victory. Our victory continues a year long ago. హైదరాబాద్ సేఫ్రాబాద్గా మార్చేందుకు సర్వేజన ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని డీజీపీ జితేందర్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఈఎస్ఐసిలో సర్వేజన ఫౌండేషన్ లోగోను ఫౌండేషన్ చైర్మన్ గురువారెడ్డితో కలిసి ఆయన లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీజీపీ అన్నారు. హైదరాబాద్లో 20% రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు తగ్గాయని తెలియజేశారు. అనంతరం ఈ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఉచితంగా మోకాలు శస్త్రచికిత్సలు అందిస్తామని గురువారెడ్డి తెలిపారు. ఇక మాజీ పార్లమెంట్ సభ్యులు, సినీ నటులు మురళీమోహన్ సర్వేజన ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఫౌండేషన్ అఫీషియల్గా లాంచ్ చేశాం. ఇది రోడ్డు యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేసి హైదరాబాద్ని సేఫ్రాబాద్ కింద మార్చాలని మెయిన్ ఎయిమ్తో చేశాం. అంతేకాకుండా పేద పేషెంట్లకి ఉచితంగా మోకాళ్ళ ఆపరేషన్ చేయడం ఇంకొక బాధ్యత. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేసి మొత్తం హైదరాబాద్ని సేఫ్రాబాద్ కింద మార్చే ప్రయత్నంలో ఈరోజు 800 మంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు. స్కూల్స్ కాంపిటీషన్ పెట్టడం దగ్గర నుంచి మిగతా ప్రజల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి మేము అందరం రెడీ అవుతున్నాము. దానికి మీ ప్రెస్ కూడా చాలా సపోర్ట్ ఉండాలి మాకు. There are some guidelines, some SOPs which are there to be followed for the granting of the license. In fact, when I went to get the license, I was also asked to drive, and then I had to give biometrics. Then only they issued license to me. But original license was without this practice because that was taken some 30 years back. Enforcement agency as a policeman, I would say, because I have to agree that first I am policeman. That is why I have been called to talk to you. We in Telangana, we have introduced lot of things which are citizen friendly. But again, when police is doing so much, everything is being so friendly, then this should be reciprocated by the people also. Now you know, we are the only state in the country
We have cashless system of challan. పోలీస్ శాఖ వారు పగలు రాత్రి అనకుండా వాళ్ళు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు కాబట్టి మనం హాయిగా పడుకోగలుగుతున్నాం. తెలంగాణ పోలీస్ ఈజ్ రేటెడ్ విత్ ప్రెస్టీజియస్ నెంబర్ 1 rank of all India places. Entire state is proud of this achievement. Congratulations to you, sir, and to your team, DGP garu. ఏదైనా యాక్సిడెంట్ సంభవిస్తే ఆలస్యం కాకుండా FIR నమోదుతో పాటు పరిహారం విషయంలో బాధ్యతలకు వీలైనంత సహాయాన్ని అందించడంతో పాటు ఆ ప్రమాదాల కారకులైన వారిని తప్పించుకోకుండా ఈ సభాముఖంగా మీకు విన్నవించుకుంటాను. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు గ్రాండ్గా జరిగాయి. కూకట్పల్లి వివేకానంద నగర్లోని ఆయన నివాసంలో బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని కేక్ కట్ చేసి వడ్డేపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు కుట్టు మిషన్లు, పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కూకట్పల్లిలోని స్థానిక జర్నలిస్టుల సంక్షేమానికి కోటి సాయాన్ని అందజేశారు. కూకట్పల్లిలో బీజేపీకి ఓటు బ్యాంకు బాగా పెరిగిందన్నారు ఈటెల రాజేందర్. రాబోయే రోజుల్లో జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు అండగా ఉంటూ నిత్యం పేదల కోసం పాటుపడే పార్టీ బీజేపీ అని చెప్పారు. వడ్డేపల్లి రాజు బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు అలియాస్ రాజు 49వ జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని వందల మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు సికిల్ సెల్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు, అనీమియాతో బాధపడే వాళ్ళు, అనేక రకాల రక్త అవసరాలు ఉన్నటువంటి వాళ్ళకి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. వాళ్ళ కొన్ని వందల యూనిట్లు ఇవాళ ప్రారంభించడం జరుగుతా ఉంది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పేదలకి, మున్సిపాలిటీ పనిచేసేటువంటి సఫాయి కర్మచారులకి బట్టల పంపిణీ కార్యక్రమం కావచ్చు, కుట్టు శిక్షణ పొంది పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు, మా జర్నలిస్టులకి ఒక మంచి సపోర్ట్ కోసం కొంత నిధిని క్రియేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా చేస్తామని వారికి అభినందన తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి నియోజకవర్గంలో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఓటు సాధించి రేపటి కాలంలో ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇక్కడ ప్రధానికల్లో